ఇది వచ్చేసి కావలిగడ్డ కావలిగడ్డ అంటారంట. నాకు దీని గురించి పెద్దగా డీటెయిల్స్ అయితే తెలియదు. మేము ఒక చిన్న మీటింగ్ లాంటిది నేషనల్ ఫార్మింగ్ సంబంధించి జరుగుతుంటే పోయాము. చిత్తూరు వెళ్ళాము. చిత్తూరు దగ్గర ఒక ఫారెస్ట్ ఏరియాలో, అంటే ఆ విలేజ్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. అక్కడ ఇలాంటి గడ్డలన్నీ తేవడం జరిగింది. అక్కడ మేము చూసి తీసుకొచ్చుకున్నాము. మేము చిన్నగా వెళ్తుందని చెప్పి వాళ్ళు చెప్తారు, పాదు కట్టాలా అది ఇది అని చెప్పి. మేము గడ్డ కదా కిందన పెద్దగా పెరగదా అనుకున్నాము, కింద పాకుతుంది. ఇది మాత్రం వెళ్తూనే ఉంది అక్కడ వరకు వెళ్ళేందుకు. ఇది ఇట్లే వచ్చేసి కాయలు వస్తాయని చెప్పారు. దీన్ని మామూలుగా మనం కర్రీలాగా అన్నిట్లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. న్యూట్రిషన్లో కూడా మన చామగడ్డ అంటే బెస్ట్గా, అంటే టేస్ట్లో కానీ న్యూట్రిషన్లో కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చాలా నేను తెచ్చిన వాటిలో చాలామంది కట్ చేసి ఇచ్చాను కొద్దిగా. వాళ్ళందరూ ట్రై చేశారు. ఎందుకంటే మనం పండించే దాంట్లో మనం కస్టమర్ వాళ్ళ ఆ ప్రోడక్ట్ని లైక్ చేసే దాన్ని బట్టి మనం ప్రొడక్షన్ చేస్తాము. ఆ విధంగా చేస్తేనే మనం నెక్స్ట్ ఆ క్రాప్ వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే మన సైడ్ నుంచి మనం ఒకటే ఏది కావాలంటే అది పండించుకుంటాము అనే ఉద్దేశంతో ఇదే ట్రై చేసాము. కస్టమర్కి ఇచ్చాము. వాళ్ళ ఫీడ్బ్యాక్ బాగుంది. దాంతోపాటు మాది కూడా బాగుంది. మేము అక్కడ తినేది చూసాం. ఇది చాలా బాగుంది. ఇది మామూలుగా అడవుల్లోనే పెరిగేది. అడవుల్లో నాటుకుంటాం, మామూలుగా న్యాచురల్గా పెరిగేది. అలాంటివి మేము కూడా ఇలాంటి కొత్తగా ట్రై చేయాలని బాగా ఆతృత, అందుకని చెప్పి ట్రై చేసాం. ఇది చాలా బాగా వచ్చింది. దీనికి బాగా డెప్త్ తవ్వాలండి, బాగా లోతు చేతుల దాకా 2 నుంచి 3 అడుగులు డెప్త్ తవ్వేసి లోపలంతా మా ఎరువుతో నింపేసి ఆ పైన మొక్కను పెడితే లోపలికి గడ్డ అవుతుంది. మనం మామూలుగా కొద్దిగా గడ్డ అట్లా పాతేసామంటే ఒక వారానికి మనకు ఇట్లా చిగురు వచ్చేసి దాదాపు ఇప్పటికి మనకు 2 months అయిపోయిందండి మనకు ఆ గ్రోత్ పెరగడానికి. ఇంకా 6 months పెరుగుతుంది. 8 నెలలు ఉంటుందంటే ఇది మనకు 6 months ఇంకా ఇలాగే గ్రోత్ వస్తుంది. అక్కడ అట్లా అర్లిద్దామని చెప్పి పెట్టాము. వీటికి కాయలు కూడా వస్తాయంట. మన 3 months నుంచి 4 months దాటిన తర్వాత 5th month ఏమో కాయలు వస్తాయని చెప్పి కాయల్ని మనం మామూలుగా బాగా ఉడికించుకొని తింటారంట. పెద్ద ఐడియా లేదు, చూడండి ఫర్దర్గా ఏమైనా ఉన్నదో చెప్తాను. ఇది మాత్రం చాలా బాగుందండి. ఈ కావలిగడ్డ అంటారు. మనకు యూట్యూబ్లో కూడా వస్తాయి డీటెయిల్స్ అన్ని. కొత్తగా ఉన్న ఇట్లాంటివి ట్రై చేయడం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్, అందుకని మీరు ట్రై చేసేయండి. మీకు ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసినా కానీ మీరు కొత్తవి ట్రై చేయండి. ఎందుకంటే కొత్తవంటే మనకు కొత్తవి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇలాంటివి ఉన్నవిను. వీటిని మనం అంతరించిపోకుండా చూసుకోవాలా. ఎందుకంటే దేశవాళీ సీడు చాలా కొన్ని ఉంటాయి. ఆ దేశవాళీ సీడ్స్లో చాలా రేర్ సీడ్స్ ఉంటాయి. అలాంటివన్నిటిని రక్షించుకోవాలా. నెక్స్ట్ జనరేషన్కి మనకు అందుబాటులో ఛాన్స్ ఆల్రెడీ 50% అంతరించిపోయాయి, 50% ఉన్నాయి. వాటిని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే అవి కూడా అంతరించిపోతాయి. కాకోకుండా నేరాలు ఇలాంటివి దొరికితే ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఏదైనా పాదంటే ట్రై చేయండి ఇలాంటివి పెట్టుకోవడానికి. ఎందుకంటే ఇవి అంతరించిపోకుండా చూసుకోండి. సరేనండి, ఇలాంటి వీడియోలు ముందు చేస్తాం. మళ్ళీ కలుద్దాం. బాయ్.